వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయాన తమ్ముడు, ఇంకో పక్కన వైఎస్ విజయమ్మ చెల్లెలు భర్త వైవి సుబ్బారెడ్డి. రక్త సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మీద అతి ప్రేమ చూపిస్తా ఉన్నాడు. సొంత బాబాయ్ మీద సౌతి ప్రేమ చూపిస్తా ఉన్నాడు. సొంత బాబాయిని దారుణంగా హత్య చేస్తే ఆ కేసును ఎలా నీరుగార్చాడో చూసాం. అదే వైవి సుబ్బారెడ్డి పినతల్లి భర్త, ఆయన తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కల్పించి కోట్ల రూపాయల అక్రమాలు చేస్తే ఎలా కాపాడుతాడో కూడా చూస్తున్నాం. 2 కేసులు కూడా సిబిఐ విచారించింది, పాక్షికంగా వదిలేసింది. వైవి సుబ్బారెడ్డి కేసుని కాపాడుతున్నది కూడా జగన్మోహన్ రెడ్డి. వైఎస్ వివేకానంద రెడ్డి కేసును కూడా కాపాడింది, ఆ నిందితులను కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి. ఈ 2 వ్యత్యాసాల మీద వైఎస్ జగన్ రెడ్డి పక్షపాతం మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మిత్ శ్రీనివాసరావు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. వైఎస్ వివేకానంద రెడ్డి వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి 2 కేసులని పర్యవేక్షిస్తూ ఒక పక్కన ఒక రకంగా ఇంకో పక్కన ఇంకో రకంగా సొంత బాబాయికి అన్యాయం చేస్తూ పినతల్లి భర్తకి న్యాయం చేస్తున్న వ్యవహారాన్ని ఎట్లా విశ్లేషిస్తారు సార్? అదే ఇద్దరు బాబాయిల కథ అని చెప్పి వచ్చింది కదా ఇవాళ కథనం. అంటే ఎలాగంటే అండి, రాజశేఖర రెడ్డి గారికి అనుంగు సోదరుడు, రాముడికి లక్ష్మణులాగా, అంటే అతను రాముడితో పోలితే వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ అలాంటి చాలా అనుబంధం. రాజశేఖర రెడ్డి గారికి బదులు పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారు మొత్తం అన్ని చూసుకునేవాడు. ఆయన ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. రాజకీయంగా పులివెందుల్లో ఒక రకంగా అక్కడ ఉన్న ప్రజలందరినీ, నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒక రకంగా కడప ఏరియాలో కూడా అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి బదులు ఆయన చూసుకునేవాడు. అంతా చాలా బాగా చక్కగా సాగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం. ఆయన పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాం వచ్చిన తర్వాత అక్కడ ఈయన పార్టీ పెట్టినప్పుడు ఏదో చిన్న విభేదాలు వచ్చినాయేమో. ఈయన మంత్రిగా పనిచేసాడు, అక్కడ వాళ్ళ మీదే పోటీ చేసాడు, వాళ్ళ అమ్మగారి మీద. ఇవన్నీ వైరం ఉంది వాళ్ళ మధ్య. తర్వాత మళ్ళీ ఆయన కూడా వైసీపీలోకి వచ్చాడు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఏం పెట్టుకున్నాడో తెలియదు, కానీ ఎందుకో ఈయన అడ్డంగా కనిపించాడు ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. రాజకీయం ఆస్తుల వైరం ఉంది, ఆస్తులు, రాజకీయం, ఇంకా రకరకాలు. అక్కడ అవినాష్ రెడ్డి వాళ్ళందరికీ ప్రాముఖ్యతనివ్వాలంటే ఈయన అడ్డంగా ఉన్నాడు. కాబట్టి ఈయన అడ్డు తొలగించుకోవాలా, ఆ అవసరం వాళ్ళకే. ఈ నడ్డు తొలగించుకున్నారు. దాన్ని ఆ మోటివ్ అంటారు దాన్ని, ఈ మటలు చేసినట్టు. అలాగా ఏదో కారణం ఉన్న వాళ్ళని కొంతమంది నాడు ఇన్వాల్వ్ చేశారు. రేపొద్దున వాళ్ళు పట్టుబడిన తర్వాత అప్పుడే సడన్గా నేనే చంపాను వచ్చినా కానీ నీ ఏంట్రా, నువ్వు ఎంత చంపు, నీ కారణం ఏంటని అడుగుతారు కదా. ఆ కారణం చెప్పడానికి తగ్గ కారణాలు చిన్న చిన్న వాళ్ళకు ఉన్నాయి. ఇవన్నీ చేసి అసలు సూత్రధారులు తప్పించుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. ఒకవేళ పట్టుబడితే ఇక్కడ వాళ్ళ బాబాయ్ అడ్డం ఉన్నాడు, తొలగించుకున్నారు. అయితే అక్కడ లక్కీగా సునీత గారికి, లక్కీ అనలేములండి, దురదృష్టమే. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ తెలిసిన తర్వాత ఇది కొన్ని ఫోటోలు చూసిన తర్వాత ఆవిడ అనుమానం వచ్చి పోస్ట్ మార్టం చెప్తే అంత 5-6 ఏళ్ళు మాట్లాడుకున్నాం మనం. ఒకవేళ ఆవిడ కానీ పోస్ట్ మార్టం చేయించకపోతే దాన్ని అలాగే అపార్ట్మెంట్ కప్పెట్టేసి జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే వచ్చేసి చేతిలో చేసుకుని అలా కూర్చుని బుడబుడ దిక్కలు తీసేసి దాన్ని చేసేద్దారు. అది ఎప్పుడైతే గుండెపోటు కాదురా బాబు, గొడ్డలపోటు అని బయట తెలిసిందో వెంటనే అతను సాయంత్రం వరకు రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసేసి వాళ్ళ మీద వచ్చాడు. దగ్గరుండి చూసినట్టు మాసం కొట్టించుకున్నట్టు చూపించుకున్నాడు, చెప్పాడు ఎలా జరిగింది ఏటో. ఇది క్లియర్గా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు కూడా నమ్మానన్నాడు చంద్రబాబు గారు. ఏమో కూడా అంతలా నటించాడు, అలా నటించారు. ఏమో అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండి, ఏమో ఏం జరిగిందో అనుకుంటారు కదా. ఇది అయిపోయిన తర్వాత అసలు విషయాలన్నీ బయటకు వచ్చినాయి. దస్తగిరిని అతను మొత్తం పోసగుచ్చినట్టు మొత్తం చెప్పాడు. ఒక మెజిస్ట్రేట్ గారి ముందు వాగ్మూలం కూడా ఇచ్చేది, అతన్ని కూడా సర్దిచ్చేద్దరు. ఎందుకంటే అలవాటు ఏంటంటే వాళ్ళ దాంట్లో చంపేస్తారు కదా ఒకళ్ళు, అది ఎలాగ చచ్చిపోతాడు. ఆ చంపిన అందరినీ కూడా టికెట్ వేస్తారు వీళ్ళు, సాక్షుల్ని మొత్తం అందరినీ ఎవరో మిగలకుండా టికెట్ వేస్తారు. ఆ పరిటాల రవీంద్ర గారి విషయంలో, ఆయన మర్డర్ విషయంలో చూడండి, పాపం చంపినోడు, సహాయం చేసినోడు, దాని గురించి మాట్లాడినోడు, నేనే చంపిన వచ్చినోడు మొత్తం లేకపోయారు, ఎవరో మిగలలేదు. దీనికి అలా చేసేద్దరు. ఇది సునీత గారు నిలబడి గట్టిగా ఆవిడ శ్రమ, ఆవిడ న్యాయం కోసం జరిగే పోరాటం, న్యాయం కావాలి అంటే ఆవిడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరిగి ఆ పోరాటం, ఒంటరి పోరాటం అనంత సామాన్యం అండి. నిజంగానే ఖచ్చితంగా ఆవిడ న్యాయం జరుగుద్దండి. కొద్దిగా లేట్ అవుతే అవ్వచ్చేమో కానీ, ఎందుకంటే ఆవిడ పోరాటం అలాంటిది. సరే, ఇక్కడ రకరకాల ట్విస్టులు ఈ కేసులో. సిబిఐ దర్యాప్తు, అటు వచ్చి ఇటు వచ్చి అరెస్టుల దగ్గర రకరకాల ఈ 6 ఏళ్ళు మాట్లాడుకున్నాం, మనం చూసాం. చివరికి ఇప్పుడు మొన్న ట్రయల్ కోర్టులో ఒక తీర్పు వచ్చింది. ఈవిడ కేసు పెడితే ఎవరిని పడితే వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళు అందరూ వీళ్ళనే చెయ్యాలి, మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి అని చాలా విచిత్రమైన తీర్పు వచ్చింది. అది న్యాయం కాదనిపించింది ఆవిడకి. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో టైం బౌండ్ ఏం లేదు దీనికి అని చెప్పి దర్యాప్తు కొనసాగించమన్నారు. ఇది జరిగింది. అంటే ఆ దర్యాప్తు కొనసాగితే సిబిఐ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి. ఏదో మూటలు తీసుకున్నాం, లేకపోతే ఎవరో మొగమూట ఎవరో చెప్పారు అంటే వాళ్ళు కూడా చుట్టుకుంటుంది పాపం. అంటే
వాళ్ళు పాపాల బైర్ర వల్ల తేరేరు, ఎవడేమన్నా ఇలా చేసుకుంటూ పోతున్నారు. సరే, అది అలా ఉండి ఇక్కడ ఆయన పట్ల అలా వ్యవహరిస్తాడు. ఆ బాబాయ్ పట్ల నిర్దాక్షిణ్యంగా ఏకంగా టికెట్ వేశారు. వాళ్ళ కూతురికి కనీసం న్యాయం చేద్దాం చేసినట్టు కూడా నటించట్లేదు, కనీసం ఓదార్పు కూడా చేయట్లా. అంటే దొరికిపోయిన అంటే దొంగలు అంతకన్నా ఏం ఏం చేస్తారు? చేయమంటావు అయితే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తప్పదు, ఇది ఒకసారి తీసాం, అడ్డం తొలగించుకున్నాం అన్నట్టుగా ఓపెన్గా డైరెక్ట్గా మాట్లాడేశారు. ఆవిడ అందుకునే మన పట్టుదలగా అసలు ఎంత నిస్సిగ్గుగా బహిరంగంగా బరితెగించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు శిక్ష పడకపోతే ఎలాగనేటువంటిది ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ఇక సుబ్బారెడ్డి ఆ బాబాయిని మాత్రం చాలా బాగా చూసుకుంటున్నాడు. మరి ఎందుకో తెలియదు, అంటే అతనికి ఏం రకమైన అడ్డం కాదు, నువ్వేం చెప్తాదిరా బాబు అని చెప్పుకుంటాడు. అతనికి బాగానే చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయనకి వైజాగ్లో బోళం దోసిపెట్టాడు. అక్కడ అతను మరిగేడు అంటారు చూసారా, మరిగేడరా అంటారు, అలా మరిగేడు అతను శుభ్రంగానే దోసుకోవడానికి. లేకపోతే వీళ్ళందరూ ఒక 20 ఏళ్ళ క్రితం వీళ్ళు బొమ్మ ఏంటండి, ఈ సీన్ ఏంటి చూస్తే తెలిసిపోద్ది వీళ్ళు ఎంత దొబ్బేశారో. సరే, ఇక్కడికి వచ్చాడు, బాగానే దాచుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, బోళం డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ తరాలు సరిపడగా ఉంది. ఎందుకు ఈ దేవుడు దాంట్లో లాస్ట్ జీవిత చర్మాంకంలో దేవుడు సేవ చేసుకుంటాం మంచోడి కింద ఉండడానికి తను చేసిన పాపాలు ప్రాయశ్చిత్తం కింద ఉండాలి కదా. ఇక్కడ కూడా ఆ బుద్ధి బయట పెట్టుకున్నారు. తిరుపతి దేవస్థానాన్ని వీళ్ళు తమ పరపతి పెంచుకోవడానికి, తమ కేసుల నుంచి తప్పించుకోవడానికి అక్రమంగా అంతవరకు ఆగితే పరపను అన్యాయంగా అక్రమంగా అక్కడ కూడా అపవిత్రం చేసి అప్రతిష్ట పాలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినే తీరులో అక్కడ ఆ దేవస్థానానికి ఎంత చెడ్డ పేరు రావాలో అంత చెడ్డ పేరు తీసుకొచ్చారు. చాలా దారుణం. ఇక్కడ పరకామణిలో కానుకలు దొబ్బేసి ప్రసాదాలను అపవిత్రం చేసి స్వామివారి కైంకర్యాలు కూడా అది నెయ్యి వాడారు. నెయ్యి కాదు, నకిలీ నెయ్యి, ఆ కెమికల్ వాడేసి అది ఎంత దారుణం అంటే అది నేను నోటితో నేను చెప్పలేను. ఇవన్నీ జరుగుతుండగా దాని మీద ప్రభుత్వం మారింది. ప్రజలు భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా, ఎంత పైకి తీసుకెళ్ళాడు అంత నేలనేసి కొట్టేసాడు. ప్రభుత్వం మారినంటే చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎంక్వైరీలు అవి పెడితే అయ్యి బాబాయ్ కుదరదు, సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ కావాలన్నాడు. ఏంటి సిబిఐ అయితే వదిలేస్తుందని, ఆ బాబాయ్ మర్డర్ కేసులాగా ఈ బాబాయ్ కేసు కూడా పట్టించుకోదని. అయితే నిజంగానే వాళ్ళు అనుకున్నట్టుగానే కొంత అనుకూలంగానే వచ్చినట్టు ఉంది, వీళ్ళ పేరు రాయకుండానే జరిగింది. అసలు నెయ్యే కాదు, జంతుకోవులు కూడా మేము ఇంత ఉంటేనే కానీ చెప్పలేము మేము అని అశ్వత్థామ అతాకుంజన అన్నట్టు చెప్పి కొంతమంది మీద చర్యలు తీసుకుంటే వాళ్ళు జరిగింది అయితే జరిగిందని. వాళ్ళు నెయ్యి లేకుండా వాడారు, అసలు మొత్తం కలుషితం చేశారని అని రిపోర్ట్ వస్తే జంతుకోవు లేదు కదా అంటారు. ఇంకా బొంగుతున్నారు. ఇక బరిదెగించి, ఇక మామూలుగా కాదు. దాని మీద ఈ గొడవలన్నీ ఫ్లెక్సీలు, ఆ ఫ్లెక్సీలు చింపడానికి వెళ్ళటం, ఫ్లెక్సీలు తీయటానికి మున్సిపల్ అధికారులకు మాత్రమే అధికారం ఉందండి. మీరు అనుమతితోటి కట్టినా అనుమతి లేకుండా కట్టినా అది తొలగించాలంటే మున్సిపల్ అధికారులు లేకపోతే పంచాయతీ అధికారులు వాళ్ళు మాత్రమే తొలగించాలి. ఎవడు మడితాడు వచ్చి చింపితే అది నేరం, దాడికి వెళ్ళినట్టే. అదే విషయం పోలీసు వారు కూడా చెప్తా ఉన్నారు. దర్శిలో అది వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కూడా. ఇక్కడ రాంబాబు వచ్చి అతను ఫ్లెక్సీలు చంపకపోవడం అనేటువంటి ఒక నేరం. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న వాళ్ళ మీద బూతులు లంఘించుకోవడం ఇంకో నేరం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని లకార భాషలో మాట్లాడడం ఇంక తీవ్ర నేరం. ఆ క్రమంలో అతను అరెస్ట్ అయ్యాడు. ఇంకా అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. ఆ వాళ్ళు అతను మాట్లాడిన మాటలకి టీడీపీ క్యాడర్ కానీ రాష్ట్రంలో ప్రజలు కానీ మిగతా కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల కార్యకర్తలు అందరూ కూడా అతను నిలదీయటానికి క్షమాపణ చెప్పమని అడగడానికి వెళ్ళారు. ఆ క్రమంలో అతను ఇంకా ఓవరాక్షన్ చేస్తే అక్కడ అతని మీద దాడి జరిగింది ఇంటి మీద. దాన్ని ఎవరో ప్రోత్సహించరు. ఈ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు ప్రోత్సహించరు. ఆయన ఈ అప్రజాస్వామికంగా లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోవడానికి ఇష్టపడరు. ఆయన చట్టం తన చేతిలో తీసుకోవడానికి ఒప్పుకోడు. ఆయన చట్ట ప్రకారం వెళ్ళాలంటాడు. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద A1గా కేసు పెట్టారు. ఆ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బెయిల్ మీద వదిలిపెట్టి ఉండొచ్చు ఏంటండి. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో వచ్చాడు పర్యటనకి. వచ్చి తను మాట్లాడుతా రాంబాబుకి సాల్వా కప్పి దండ వేసి ముద్దెట్టుకోవాలని చెప్తున్నాడు ఏంటంటే. అప్పుడు అతను ఏం చేసాడు, ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి చెప్పినా ఎవరు రాలేదంటాడు. కోతవేట దూరంలో ఉందన్నాడు. అది నీ పక్కనే ఉంది కదా, పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసినప్పుడు. డీజీపీ ఆఫీస్ పక్కనే వైజాగ్లోను, కర్నూలులోను, మంగళగిరిలో అన్ని చోట్ల దాడి చేయడానికి ప్రయత్నం చేశారు కదా. ఏకంగా మెయిన్ ఆఫీస్ కొట్టారు కదా, లోపలికి వెళ్ళిపోయి గాయాలైపోయినాయి, రక్త గాయాలైపోయినాయి కదా, ధ్వంసం చేస్తారు. ఆ కేసు కనీసం జగన్మోహన్ రెడ్డి అలా చేయకూడదని చెప్పాలి. ఏమండి, చెప్పాలక్కర్లేదా? చెప్పాలి. ఇలాంటిది అతను తప్పు మీరు చేసింది, చర్యలు తీసుకుంటాం, అలా చేయకూడదు ప్రజాస్వామ్యం అని చెప్పాలి. ముఖ్యమంత్రిగా నీ ముఖానికి నువ్వు మామూలుగా ఉంటే చెప్పవు. అలాగే ముఖ్యమంత్రి కదా, స్థానం అందరికీ ముఖ్యమంత్రి కదా. కనీసం నటించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంకోటి ఏంటంటే నటిస్తాడు బాగానే, ఏటి రోల్ లాగానే. అది ఆయన నటించమంటే ఇప్పుడు చూడండి, నిన్న
దండం పెట్టాలి, ముద్దెట్టుకోవాలి ఇవన్నీ చెప్తున్నాడు కదా. అది ఓకే, అవన్నీ మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తాడు బాగానే. పార్టీ హౌస్ మీద దాడప్పుడు పైకి ఊరిని అదే కాకుండా ఖండించడం కూడా చేయాల. అతను పోలీసులు పలానా వాడు సిఐ కొట్టాడంట, వాళ్ళ సంగతి చూద్దాం అని చెప్తున్నాడు. రఘురామకృష్ణరాజు గారిని ఎంపీని తీసుకెళ్ళి అలా కొట్టించు, నువ్వు చూసావు పైగానే. ఇవన్నీ కూటమి ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యయుతంగా వీళ్ళని వదిలేసిందో రకంగా చెప్పాలంటే అదే బాధ వీళ్ళందరికీ. ఆ బాధలో వీళ్ళు ఉన్న వాళ్ళకి పుండిమే కారం చెల్లినట్టు ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకుంటారా, ముద్దెట్టుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ముద్దెట్టుకోమన్నా ముద్దెట్టుకోరు. ఆ ఎమ్మెల్యే గారు, పశ్చిమ ఎమ్మెల్యే, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారు పర్ఫెక్ట్గా వాళ్ళకి సమాధానం చెప్పింది. ఆవిడ చాలా మర్యాదగా క్షమాపణ అడిగింది, వాళ్ళు వినలేదు, దాని తగ్గ ఫలితం అనిపించారు. నెక్స్ట్ ఈవిడ ప్రెస్ మీట్ పెట్టింది, చాలా స్పష్టంగా సూటిగా ఖచ్చితంగా చెప్పాలనుకున్నది నేరుగా సూటిగా తాకిలే చెప్పింది. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తామని చెప్పింది. ఇంకా అంతకన్నా ఏం వార్నింగ్ ఏముంటుందండి? మాట్లాడి చూడని చెప్పింది. ఇక ఎవడ కూడా నోరెత్తి ఇదే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అనేటువంటి ఒక సందేశం వెళ్ళింది. ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక రకమైన మేలు కీడు కూడా. మేలు ఏంటంటే ఎవడన్నా ఓవర్ యాక్షన్ చేయడానికి ఆలోచిస్తాడో, ఇలా చేయటం తప్పు, ఇలాంటి దాడులు చేస్తే శిక్షలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు అనేటువంటిది అందరికి అర్థమవుతుంది, పార్టీ కేడర్ కూడా. అంచేత వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఇది దీనివల్ల జరిగింది. ఇద్దరు బాబాయిల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు కొంచెం ఎక్కువ, కాబట్టి అతను కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. ఆ ఛాన్స్ లేనప్పుడు అతనికి కూడా టికెట్ తీసేయండి అంటాడేమో చెప్పలేము. అవకాశం వస్తే అవసరం అయితే తన దాకా వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడికి వచ్చి ఆగింది. ఇందులో వాళ్ళ పాత్ర ఏమి ఉండదండి. కర్త కర్మ క్రియ అంతా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఆయన సెంట్రలైజ్డ్ ఏం చేసినా, క్రైమ్ చేసినా, కరప్షన్ చేసినా, ఏది చేసినా సెంట్రలైజ్డ్. ఆయన ఆదేశాలతోటి, ఆయన అనుమతి లేకుండా చీమ కూడా కదలదు. చిన్నప్పన్న ఇంకో ఎర్రం కన్నా ఇలా ఎవరికి వాళ్ళ అంత ధైర్యం సాహసం చేరాళ్ళు. సుబ్బారెడ్డి పిఎస్, సుబ్బారెడ్డి తెలియకుండా చేస్తాడా? వాళ్ళ ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మార్చి కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు సామంతుల్లా పనిచేశారు. అవినీతి సామ్రాజ్యంలో వీళ్ళు సామంతులు, చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వీళ్ళందరినీ కలిపి తేగలు కట్టకడతారు కదా, అలా కట్టకెట్టి లోపల పెట్టాలి. సరే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆర్థిక రాజకీయ కుట్రకోణం ఉందన్నది స్పష్టం. ఈ తిరుమల లడ్డూ కేసులో టీటీడీ ఆస్తులు లూటి, కల్తీ నెయ్యి, ఆర్థిక లూటి, వీటితో పాటు మతపరమైన కుట్రకోణం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందండి. మీకు అన్ని రకాలుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి కనిపించి ఇవే జనాలు బెంబెలెత్తిపోతారని కానీ చాలా లూటీ చేస్తుంటారు. ఇప్పుడు స్వామివారి కైంకర్యాలన్నీ దీంతోటే. అది కాకుండా ఇంకా ప్రొవిజన్స్ బోల్డెన్ సప్లై అవుతూ ఉంటాయి. అన్నీ కూడా వాటి లోపలికి వెళ్ళి కొలిది భక్తుల మనోభావాలు దెబ్బతినిపోతాయండి. వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రొవిజన్స్ ఉంటాయి. అంతేకాకుండా రాష్ట్రంలో సింహాచలం దేవస్థానం తప్ప మిగతా చోట్ల చాలా చోట్ల సప్లై చేసి, శ్రీశైలం కూడా సప్లై చేశారంట. ఈ సర్టిఫికేట్ పెట్టుకుని ఈ దేశంలో మిగతా దేవాలయాలు చాలా సప్లై చేసి ఉంటారు. వాళ్ళు చాలా మహా అపచారం చేశారండి. అయితే ఒకటి, వాళ్ళు తప్పించుకోలేరు. దానికి నిదర్శనం వీళ్ళందరూ దొరికారు కదా. ఎక్కడ పోతారు వాళ్ళు? ఆ దర్యాప్తు సంస్థలని, ఆ ల్యాబ్లని కొంచెం మేనేజ్ చేసుకోగలిగిన బొమ్మ బయటకు వచ్చేస్తుంది. ఆగట్లా పొర్లిపోతుంది అది. ఆ నిప్పుని గుప్పెట్లో దాయలేరు వాళ్ళు. చేయి గాలిపోయి ఎవడొకడు వదిలేస్తాడు, ఇది ఈడే చేసేటండి బాబుని. ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ అవుతుంది. స్పష్టంగా పయ్యావలకి అశోక్ గారు చాలా స్పష్టంగా మళ్ళా ఒకసారి పునశ్చరణ అంటారు దాన్ని, జరిగిందంతా మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ విషయంలో ఈ ప్రభుత్వానికి ఇందులో ఏమాత్రం అలసత్వం వహించినా, ఏమాత్రం కొద్దిగా సరిలే అని పక్కకు పెట్టినా, వాళ్ళు ఏం చెప్తే అది విన్నా ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది, భగవంతుడి దగ్గర కూడా తేడా వస్తుంది అనేటువంటిది గమనించారు వాళ్ళు. ఇది మహాపాపం. ఈ విషయంలో మనం చాలా గట్టిగా ఉండాలనుకున్నారు. కాబట్టి వీళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా గరగాట ఆడతాం, గరగలు తయారు చేసుకుని మీరు అందరూ పచ్చిబూతులు తిట్టండిరా, మిమ్మల్ని తొంతరాళ్ళు తన్నినప్పుడు నేను ఈ బయటకు వస్తాను, 6 కిలోమీటర్లు 6 గంటలు తిరుగుతాను, బల ప్రదర్శన చేద్దాం అని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఇద్దరు బాబాయిల గాథలో టీటీడీలో దోపిడీ కూడా జగన్మోహన్ రెడ్డినే సింహభాగం అని, మిగతా వాళ్ళంతా కమిషనల్ వ్యవహారం తప్ప ఎవరి పాత్ర అంతకుమించి ఉండే అవకాశం లేదంటూ విశ్లేషించి, జగన్మోహన్ రెడ్డి 2 కేసుల్లో అరెస్ట్ కాక తప్పదంటూ స్పష్టత ఇచ్చిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.